శ్రద్ధగా ధ్యానించడం మనం నేర్చుకుందాం. మొట్టమొదట అది 2 మాటలైనా కానీ ఆశతో, ఆసక్తితో, అత్యాసక్తితో, ప్రేమతో గనుక మనం వింటే ఆ యొక్క వాక్య లేఖనాలు మన హృదయానికి తగులుతాయి. కనుక దయచేసి ఈ ఈ యొక్క ఆవరణలోకి వచ్చినప్పుడు మనం నిన్న విన్నాం, జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని వాక్యం ఆవరణలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటే మనకు కొంచెం దేవుడు నేర్పిస్తాడు. మొదటగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుందాము. చదవగలిగిన వాళ్ళు మైక్ పట్టుకొని చదవండి కాస్త పెద్దగా. మొదటి అధ్యాయం 12వ వచనం. మైక్ పట్టుకొని చదవండి అమ్మా, అందులో రావట్లేదు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనెరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చాలమ్మా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమైన నా దేవా, వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. అపవాదిగాడు దొంగిలించకుండా మా మదిలలో నైనా ఫలింపజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పిల్లల్ని కాస్త జాగ్రత్త పెట్టుకోండి. కాస్త 2 నిమిషాలు నేను ఎక్కువ సమయం తీసుకొని. అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడంటే, శోధనలను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనలను సహించువాడు ధన్యుడు. మనము ఈ రోజుల్లో మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తే చాలా గొప్పవాడు, చాలా కష్టపడి పైకి వచ్చిండని అంటారు కదా. ఆయనను ధన్యుడి కింద మనం పోలుస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏమని చెప్తుంది? ఈ లోకంలో ఈ లోకానుసారమైనటువంటి ఉద్యోగం సంపాదించినప్పుడు ధన్యుడు అంటుంది, లోకానుసారమైనటువంటి ఆ పదవులు సంపాదించినప్పుడు ధన్యుడు అంటుంది, లోకానుసారమైన జ్ఞానము సంపాదించినప్పుడు ధన్యుడు అంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, శోధనలను సహించువాడు ధన్యుడట. మనకు శోధనలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ యొక్క దేవునితోనే మనం ఉన్నాం కదా, దేవునితోటే మనం నడుస్తున్నాం కదా, ఎందుకొరకు ఈ శోధనలు మనకు వస్తున్నాయి అనేసి మనము అసహనానికి గురవుతూ ఉంటాం. కనుక ఆ యొక్క దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు ఏడిపించారమ్మా? అయితే ఆ దేవాది దేవుడు ఏమంటుండంటే, శోధనలను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అయితే మనము శోధనలు వచ్చినప్పుడు మనము నిలబడాల, శోధనలను సహించాల. ఎంతమంది శోధనలు వచ్చినప్పుడు కూడా ఇది నా మంచి కొరకే అని సంతోషంగా ఉండగలరు? చెప్పండి, ఉండగలరా? మొట్టమొదట నూతనంగా అత్యాసక్తి. అందుకే దేవుడు ఏమంటాడంటే, ప్రకటన గ్రంథంలో మునుపటి ప్రేమ నీలో లేదు అని అంటాడు. ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రేమ ఎట్లుంటుందంటే, తొలి ప్రేమ ఏ విధంగా అయితే ఉంటుందంటే, నిద్ర పట్టదు, ఆకలి అయ్యదు, వేరే పని చేయాలనిపించదు. దేవుని ప్రేమ, దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని కొరకు ప్రార్థన చేయాలా, దేవుని కొరకు పాట పాడాలనే తత్వము మా పాలు తాగే వయసు అంటే నూతనంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉంటుంది. అదే ప్రేమ ఎప్పటి వరకు ఉండాలట? చివరి వరకు కూడా ఉండాలట. వాస్తవంగా అలాంటి ప్రేమ మనమందరం కూడా పొందాలి. నిజంగానే ఆ దేవుడి దయ వల్ల ఆ మాట చెప్పి చేయలేపినందుకు దేవుడు నేను దీవించి ఆ యొక్క కడ వరకు కూడా దేవుడు నేను అదే మాదిరిగా నిలబెట్టును గాక. అయితే దేవుడు ఏమంటుండంటే, శోధనలను సహించువాడు ధన్యుడు. మనం శోధనలను సహిస్తున్నామా? చిన్న శోధన వస్తే మనము భయపడతా ఉంటాం. నిన్నటికి నిన్న ఉదాహరణకు చెప్తా, ఈ యొక్క స్థలం విషయంలో మనం ఎంతో బాధపడి ఉన్నాం. అయితే ఆ యొక్క దేవుడు అద్భుత కార్యం చేయడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని యొక్క శక్తిని మనకు చూపిస్తాడు. దేవుని శక్తి మనకు చూపించాలంటే దేవుని శక్తి ఏంటి? ఫస్ట్ రాగానే అయిపోతే దేవుని శక్తి మనం కనుగొనలేం కదా. కనుగొనగలమా? కనుగొనలేం. ఇశ్రాయేలులను ఫరో సైన్యము నుండి విడిపించి తీసుకొని వచ్చినప్పుడు ఒక త్రోవలో పోతుంటే దేవాది దేవుడు ఏమన్నాడంట, ఆ త్రోవ వద్దు, ఈ త్రోవలో కొంచెం వెళ్ళండి అని అన్నారంట.
దేవుడు మాట్లాడినప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఆ సైన్యాన్ని తీసుకొని ఈ త్రోవలో పోయేసరికి ఏమైంది అక్కడ ఎదురుగా ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. సముద్రం వచ్చినప్పుడు చూసి సముద్రం వచ్చింది, దేవుడు ఈ రూట్లో చెప్పిండు, ఏంది దేవునికి సముద్రం ఉన్నదని దేవునికి తెలియదేమో. ఇప్పుడు బహుశా మళ్ళీ వెనకకు వాళ్ళేమో అని ఇట్లా వెనకకు తిరిగి చూడంగానే ఎవరున్నారు? ఫరో సైన్యం ఉన్నది. ఆ సైన్యం అంతా ఏమన్నారు అప్పుడు? అక్కడనే బ్రతికినా బాగుండేది, వాళ్ళ చేతిలో చచ్చిపోకుండా బ్రతికే వాళ్ళము, కలియో గంజో అక్కడనే తినేవాళ్ళము. ఇక్కడికి వస్తే ముందుకు చూస్తే సముద్రము, వెనుక చూస్తే ఫరో సైన్యము. ఇప్పుడు మనం తప్పించుకొని వచ్చినామని చెప్పి వాళ్ళ కత్తికి మనము ఆహుతి అయిపోతాము అని బాధపడుతున్నటువంటి సమయంలో మోషే గారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండంటే వెనకాల ఫరో సైన్యాన్ని అగ్ని స్తంభమై నిలబడి ఆపివేసి ముంగట సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలు నడిపించిండు. ఒకవేళ ఆ సముద్రం ఎదురుగాకపోతే, ఆ యొక్క ఫరో సైన్యం వెనకాల రాకపోతే ఆ దేవుని మహిమ వీళ్ళకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఆశ్చర్యపోయినరు. ఆ సముద్రం పాయలైతుంటే చూసి గుండెలు కొన్ని ఆగిపోయి ఉంటాయి నాకు తెలిసి. అంతటి అద్భుత కార్యాన్ని వారు చూడగలిగినరు. ఎప్పుడు? సహించి ఓర్చుకోవటే. అట్లాంటి అద్భుతం మనం చూస్తాం. అదే మాదిరిగా ఈ యొక్క స్థలం తీసుకున్నప్పుడు ఒకవేళ మనం అనుకున్నప్పుడు ఏమైనా చిన్న సంఘటన జరిగి మానిపోతే మనకు ఆ దేవుని గొప్పతనం మనకు తెలిసేది కాదు. మీరు నమ్మరు. కానీ దేవుడు ఏం చేసిండు? అద్భుత రీతిగా ఏం చేసిండు? ఆ యొక్క ఆయన మహిమ అందరికీ కనబడాలని అక్కడ ఇక్కడ డోమ్ 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 అని పటాకులు వేల్చిండు. ఇక్కడ మాత్రం నెమ్మదించునుగా కానీ సముద్రాన్ని గద్దించినట్టు దేవుడు గద్దించిండు. వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ విన్నారా? ఏమన్నారు? వినలేదా? న్యూస్లో ఏమన్నారంటే ఏ పేదవాళ్ళ ఇల్లు కాదు, ఏ పెద్దవాళ్ళ ఇల్లు కాదు, ఎవరిని ముట్టుకోము, పాతగా నివసిస్తున్నటువంటి ఏ ఇల్లును ముట్టుకోము, ఉన్న వాటిని కాపాడతామని ఆ యొక్క స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు కార్యం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ యొక్క అపవాదిగానికి అవకాశం ఇస్తాడు. నువ్వు ఎంత రెచ్చిపోతావో రెచ్చిపో అని. వాడు రెచ్చిపోయేదాకా చూస్తాడు. ఆ తర్వాత ఆయన కార్యం ఎట్లా చేస్తాడంటే అద్భుత రీతిగా చేస్తాడు. ఆయన సముద్రాన్ని పాయలు చేయడము నిజంగా ఇది కని విని ఎరగని చరిత్ర. ఆ యొక్క ఆ సంఘటన కనుక మనం ఊహిస్తే ఎక్కడ లేదు ఆ చరిత్ర. అటువంటి గొప్ప కార్యము దేవుడు చేసాడు. అలాంటి కార్యం చేస్తాడు. ఈరోజు కూడా మనం అనుకున్నటువంటి ఆ విషయం ఎక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చు. ఇక అయిపోయింది అనుకున్నారు. ఆ యొక్క సంఘటనను చూసి మా దగ్గరికి రండి, మా దగ్గర కూడా అట్లనే పెట్టండి అని అనేకులు లెటర్లు రాస్తున్నారంట, ఫోన్లు చేస్తున్నారంట, మెసేజ్లు పెడుతున్నారంట. ఆ దేవుడు అంత హైప్కి తీసుకొచ్చి ఒక్కటేసారి ఎట్టేసిండు, టైం అని డౌన్ చేసేసిండు వాళ్ళని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం శోధనలు వచ్చినప్పుడు మనం కృంగకూడదు. చాలామంది పద్మకి ఏడ్చింది మొన్న, అయ్యో నాకున్నది ఒకటే ఇల్లు అని. నేను అన్న ఒకటే మాట, అక్క చాలామంది ఉన్నవాళ్ళు ఇండ్లు గులగొట్టుకున్నారు కదా, ఇండ్లు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టులో కొట్లాడతారు, వాళ్ళు రికవరీ చేసుకుంటారు. కానీ పేదవాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కదా. పేదవాళ్ళ పక్షంలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. ధనికుల పక్షంన వాళ్ళకు అడ్వకేట్లు, డబ్బు, జడ్జిలు ఉంటే పేదవాళ్ళ పక్షంలో దేవుడే ఉంటాడు. కనుక ఆ దేవుడు అద్భుత కార్యం చేస్తాడని అక్కతో ఆ రోజు కూడా అన్న. ఈరోజు ఆ దేవుడు ఆ మాటను నెరవేర్చిండు. కనుక మనకు శోధన వచ్చినప్పుడు భయపడకూడదు. మనం శోధన వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. ఆ శోధనలను జయించి మనం నిలబడగలిగినటువంటి శక్తి అది ఎవరిస్తారు? అది ఎక్కడి నుంచి వస్తుంది? దాని గురించి మనం ఈరోజు చర్చ చేసుకుందాం. అయితే ఆ శోధనలను జయించినప్పుడు ఏమవుతుందట? జీవ కిరీటముని దేవుడు మనకిస్తాడట. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరికత్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. మనలో ఏముంటే మోసపోతామంటే దురాశ ఉంటే. మనము ఇంతమంది కూడా మనం మాట్లాడుకున్నాం, మనలో ఈ లోకంలో మనం జీవించడానికి సర్వసాధారణంగా మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు. అది ఎంతవరకు? దేవుని దగ్గర ఏమంటున్నాడంటే ఏ దినానికి అనుదిన ఆహారం మాకు చాలు అంటున్నాడు. ఏ దినానికి తగిన కీడు ఆ దినానికి చాలు అంటున్నారు దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు చాలామంది. మనమేమో 6 నెలలు 6 సంవత్సరాలకు ముందే మనం ఆలోచించుకొని మనం కట్టలు కట్టుకుంటూ ఉంటాం. ఆ కట్టలను కూడా తెంపగలిగిన శక్తిమంతుడు దేవుడు కదా. ఆ కట్టలను అలాంటి కట్టలు వేయగలడు,
తెంపగలడు. కనుక మనము అలాంటి దూరదృష్టి మనలో ఉండనవసరం లేదు. మనకు దేవుని మీద దృష్టి ఉండాలా. ఆయన ఎలాంటి విషయంలో మనకు మేలు చేయగలడో, ఎలాంటి విషయంలో మనల్ని శిక్షించగలడో దాని మీద అవగాహన మనకు ఉండాలి. అవగాహన ఉంటే మనం ఏం చేయగలుగుతాం? స్థిరంగా మనం నిలబడగలుగుతాం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, కీడు చేసి ఆయన శోధించడట. శోధించడం ఎట్లా శోధిస్తాడట? ఆయన ఎట్లా శోధిస్తాడండి? దేవుడు శోధిస్తే ఎట్లా శోధిస్తాడు? ఇచ్చి శోధిస్తాడు. డబ్బు బాగా ఇస్తాడు. నా బిడ్డ నిలబడతాడేమో చూద్దామని. సొలొమోను గారికి విపరీతమైనటువంటి అధికారము, విపరీతమైనటువంటి భార్యలనిచ్చి చూసిండు. ఆ భార్యలతో ఏమైంది ఆయనకి? పిల్లలు ఎవరు బయటికి వెళ్ళదు. అయితే విపరీతమైనటువంటి భార్యలను ఇచ్చినప్పుడు వాళ్ళ భార్యలు ఎటు త్రిప్పితే అటు వెళ్ళిపోయిండు ఆయన కదా. ఏం చేసిండు దేవుడు? ఆయన కష్టాలు పెట్టి శోధించలేదు. ఆయన ఇచ్చి చూసి శోధించిండు. ఆయన స్వేచ్ఛనిచ్చి శోధించిండు. ఆయన నీకు స్వేచ్ఛనిస్తాడు, ఆయన నీకు ధనమునిస్తాడు, నీకు అనేక విధమైనటువంటి అధికారం ఇస్తాడు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటావా, లేకుంటే దేవునికి విధేయుడుగా భయభక్తులు కలిగి ఉంటావా ఆయన చూస్తాడు అనమాట. మనం ఇచ్చినప్పుడు మనం ఆయనకు విధేయుడుగా మనం బ్రతుకుతామా లేదా ఆయన పరీక్షించే దేవుడు. కానీ శోధనలలో కీడునిచ్చి ఆయన శోధించేటటువంటి దేవుడు కాదు. దావీదు గారు పశువుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకెళ్ళి ఏం చేసిండు? రాజుగా పెట్టిండు. రాజుగా పెట్టి ఈయన రాజుగా సరిగా ఉండగలడా లేదా అని చూసిండు. కానీ రాజుగా నిలబడి ఆయన ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ కృపను నిలబెట్టుకోగలిగిండా? నిలబెట్టుకోలేకపోయాడు. కనుక దేవుడు ఏ విధంగా శోధిస్తుండు? కష్టాలు పెట్టి శోధిస్తుండా? ఇబ్బందులు పెట్టి శోధిస్తుండా? ఇరుకులు పెట్టి శోధిస్తుండా అంటే కానే కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు మన పిల్లలము, దేవుని పిల్లలము మనం గనుక దేవుని పిల్లలు ఎప్పుడు మంచిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ మనమే దేని చేత మనం దూరం అవుతున్నామంట? దురాశ చేత. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. మన దురాశ చేతనే మనం చాలాసార్లు మనం మాట్లాడుకునేటువంటి మనలో మన మాట, ఏదైనా డబ్బులు ఉంటే మిత్తికిస్తే 4 రూపాయలు వస్తాయనే దురాశ కదా. లేకుంటే ఇంకోటి ఏదైనా చేస్తే, ఉద్యోగం ఏదైనా బిజినెస్ చేస్తే అందులో డబ్బులు వస్తాయి అనే దురాశ. కానీ దేవుని వెంబడిస్తే మనకి ఏమొస్తుందో మనం ఒక్కసారి కూడా మనం దాన్ని లక్ష్య పెట్టం. దేవుని కొరకు మనం ఏం కూడా ప్రయాసపడం. ఆ చిన్న దురాశ చేత ఏమవుతుందట? మన విషయాలనే కదా జరిగినాయి కొన్ని. మనం ఏదో నాకు భర్త లేడు, నాకు ఏదైనా ఒక రూపాయి వస్తే దేనికన్నా ఉపయోగపడుతుందని ఒకరు చేతికి ఇస్తే వాళ్ళు ఏం చేశారు? ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేమైపోయింది? దురాశ అయిపోయింది. అంటే అది చేయకూడదా అంటే వాక్యంలో ఉన్న మాటకు ప్రకారంగా నిజంగా మనం వాళ్ళకి ఇవ్వకూడదు. మన ధనాన్ని, మన ఆస్తిని మనం ఇతరులకు ఇవ్వకూడదు. వాళ్ళు దేనికైనా తెగిడుస్తూ ఉంటారు. కనుక అటువంటి విషయాలలో దేవుడు ఏమంటున్నాడంటే, మనము ఏ విధమైనటువంటి ఆశ కలిగి ఉండాలో, ఏ విధమైనటువంటి నడవడి కలిగి ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. మనలో దురాశ ఉంటే మనము దేవునికి సమీపులుగా ఉండలేము. కనుక నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. మనం ఈరోజు మోసపోయినట్టే. ఎవరి చేతులనైనా డబ్బులు పెట్టినామంటే మోసపోయినట్టే. ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి సఖ్యత తీసుకునేటప్పుడు ఉండదు, తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉండదు. వాళ్ళు నానా రకాలుగా గొడవలు పడి, నానా రకాలైన ఇబ్బందులు పడి మనను పనులు అని చెప్పి ఇచ్చే డబ్బులు మీరు ఉట్టిగానే ఇచ్చిండ్రా, అదని ఇదని నానా రకాలుగా చేసి ఆ యొక్క తిరిగి చెల్లించేటటువంటి పరిస్థితి మనకు దొరుకుతుంది. అదేవిధంగా 1 తిమోతి 4:8 ఒకసారి చూడండి అమ్మా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజకరమగును. ఇక్కడ మనం శరీర సంబంధమైన సాధకం అంటే మీరు చాలా మటుకు మీరు చూస్తుంటారు. ఆడవాళ్ళు మీకనే తెలుసు. మీరు ఏమంటారు? ఒకవేళ ఒళ్ళొన్ని నొప్పులు ఉన్నాయంటే మీరు ఏమంటారు? పొద్దుగాల పూట లేచి ఏం చేయాలంటారు? వాకింగ్ చేయాలంటారు. అదేంటిది? అది శరీర సంబంధమైన సాధకము. మగోళ్ళు అయితేనే ఎక్సర్సైజ్ చేసుకొని అన్ని కండలన్నీ ఇట్లా చూసుకొని అద్దంలో చూసుకొని ఆ విధమైనటువంటి బలాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. వాస్తవంగా నిజంగా నేను కూడా వన్స్ అపాన్ టైంలో చేసేవాడిని. నేను 17 ఏళ్ళకే మంచి ఫిజిక్స్ సంపాదించిన. అయితే అలాంటి ఆ శరీర సాధకం చేసి ఏమి సంపాదిస్తున్నామంటే క్షయమైన ఆ యొక్క ఆరోగ్యాన్ని సంపాదిస్తున్నామని వాక్యం చెప్తా ఉంది. కొంచెము మట్టికే ప్రయోజకరం అంట. కొంచెం మట్టికే ఆ శరీరకరమైనటువంటి సాధకము.
ఆ యొక్క సాధకము వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆరోగ్యం మెరుగుగా కనబడుతుంది, కొంచెం బలమెత్తడానికి అవకాశం ఉంటుంది, కొంచెం కాళ్ళ నొప్పులు దూరం అవుతాయి, కొంచెం అనీజీ దూరం అవుతుంది, కొంచెం మెంటల్ ఫీలింగ్ కొద్దిగా తగ్గుతుంది. కానీ దేవాది దేవుడు ఏమంటుండంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదై నందున అది అన్ని విషయములలో ప్రయోజకరణం. అయితే మనము శరీరానికి మనం ఎంత ఆశతో ఆసక్తితో మనం ఏ విధంగా అయితే మనం ఎక్సర్సైజులు చేస్తామో ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలని చెప్తుండు. ఈ వాక్యం అనేది దేంతో పోలుస్తుందంటే ఒక సాధకంతో పోలుస్తూ ఉన్నాడు. సాధకం అంటే ఒక ఎక్సర్సైజ్తో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతిరోజు వాక్యం వినడం ద్వారా, ప్రతిరోజు మనం ప్రార్థించడం ద్వారా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా మనకేమవుతుందట, సాధకం అవుతుందట. మనము ఎక్సర్సైజ్ అవుతుంది, మనకు మజిల్స్ డెవలప్ అవుతాయట. ఏ విషయంలో డెవలప్ అవుతాయి? పరలోక రాజ్యానికి ఆత్మీయతలో ఆత్మీయ సంబంధమైనటువంటి మజిల్స్ డెవలప్ అవుతాయి. మనం ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఈ లోక సంబంధమైన మజిల్స్ మనకు అవసరం లేదు, అది కొంతకాలమేనట. మాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉండే, చాలా బలవంతుడు, నాకంటే ఎక్కువగా ఆయన ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసేవాడు. దాని కొరకు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి చేసి ఊపిరాడక చచ్చిపోయాడు. అయితే ఆ విషయాల్లో సాధకం అధికంగా చేస్తే మన ప్రాణం పోవచ్చు, కానీ దేవుని విషయంలో సాధకం చేస్తే మనకేమవుతుంది? మేలే, లాభమే. దేవుని కొరకు మనము పోరాడితే లాభమే. ఖాళీ చాలా మటుకు నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, వాక్యం వినడానికో లేకుంటే జస్ట్ ఆ యొక్క ఆదివారం చర్చికి వెళ్ళటమో ఆ యొక్క దేవుని అనేక మంది ముందు మనం మహిమపరచడానికి వచ్చినామంటే కాదు. వాక్యాన్ని విని మనం దాన్ని అనుసరించకపోతే ఆ మజిల్స్ డెవలప్ కావు. మనం ఎక్సర్సైజ్ రూమ్కి వెళ్ళి మనం అందరి మజిల్స్ చూస్తూ ఉంటే మనం డెవలప్ కాము. మనం ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేసి ఆ కష్టాన్ని మనం పడితేనే మన మజిల్ డెవలప్ అవుతుంది. అయితే శరీర సంబంధమైనది కొంచెము మట్టికేనట, కానీ ఆత్మ సంబంధమైనది రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉన్నది. ఈ మాటలు నమ్మదగిన మాటలు, ఇవి అబద్ధపు మాటలు కాదు, ఇవి ఏదో ఊరికే చెప్పినటువంటి మాటలు కాదు. ఇంతకుముందుకు మనం ఉదయం చూసుకునేటువంటి వాక్యం ఏమని చెప్పిండు దేవుడు? దేవుని నామము కంటే ఎక్కువగా దీనికి ఘనతనిచ్చిండు, దీనికి మహిమనిచ్చిండు వాక్యానికి. ఎందుకంటే అనేకులను బ్రతికింపజేస్తుంది ఆయన మాటలు, ఆయన వాక్యం. కనుక ఈ మాటలు ఏంటి అట? నమ్మదగినవి. మనం వినిన మాటను విడిచిపెట్టేటటువంటివి కావు. మనం విని ఆ యొక్క మాటలనందు మనం ఖచ్చితంగా స్థిరంగా నిలబడాలి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేప చాలము. అయితే వీటి విషయంలో మనము ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసి ఉంటే మన ఆత్మీయ జీవితము డెవలప్ అవుతుంది. ఈ మాటలు నమ్మదగినవి. ఈ మాటలు ఊరికే చెప్పబడిన మాటలు కాదు, ఈ మాటలు నమ్మదగినవని దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీల పత్రిక, ఎఫెసీలు 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలనే కలిగినదని కాదు, దేవుని వరమే. చాలా ఇక్కడ ఏమంటుండే దేవుడు అంటే, మనము ఆ యొక్క ఆత్మీయ జీవితం సంపాదించుకోవాలంటే మనం ఈ సాధకం చేయాలన్నాడు కదా. ఈ సాధకము ఏ విధంగా మనం కష్టపడినందు మన చెమటోడ్చి మనం సంపాదించింది కాదు. మనం ఆ యొక్క సాధకము అది ఎవరిచ్చిండ్రో ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం ఒకవేళ సాధకం చేసినా, ప్రార్థన చేసినా, మనం ఏ పని చేసినా కానీ మన యొక్క నీతి దేంతో సమానమట? మురికి గుడ్డలతో సమానం. కానీ ఆయన ఇవన్నీ కూడా దేవుని వరమేనంట. ఒకవేళ మనం పరలోక రాజ్యం పోయి అందులో ఆయనతో మనం నివాసం చేయాలన్నా కాడే ఆయన కృప, ఆయన వరమే, ఆయన కనికరమే. అందుకని మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రక్రియను బట్టి ప్రతి క్షణం కూడా దేవునికి మహిమపరుస్తూనే ఉండాలి, దేవుని గణపరుస్తూనే ఉండాలి. మా అమ్మగారు అన్నారు ఇవాళ ఒక మాట, మైకేల్ గారు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీతో చాలా బాగున్నాడు, నీ దగ్గర ఉంటేనే క్షేమంగా వాడు కాస్త భయంతో ఉంటాడంటే నేను ఒక మాట చెప్పినాను అనమాట. నా దగ్గర నా భయంతో కాదు వాడు ఉన్నది,
ఆ దేవుని కృప వలన, ఆ దేవుని ప్రేమ వలన వాడు ఉన్నాడు. ఆయన ప్రేమ లేకపోతే ఆవిడ నిలవలేడు కదా. ఆయన ఆయన కనికరం లేకపోతే, ఆయన వరం లేకపోతే నిలబడలేడు. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని వరం పొందుకోవాలి. మనము ఘనతకు యోగ్యులం కాదు, మనం ఘనపరచబడుకోవడానికి మనము అర్హులం కాదు. ఆ దేవాది దేవుడే మనని ఉచితముగా మనల్ని ఆయన రక్షించిండు. ఆయన ఉచితంగా ఆయన రక్షణ మనకిచ్చిండు. ఆయన ప్రాణాన్ని పెట్టి మన పాపము నిమిత్తం ఆయన పాపానికి పరిహారంగా ఆయన ప్రాణాన్ని పెట్టి మనకేమిచ్చిండట? విడుదలిచ్చిండు. మీరు జైలుకు వెళ్ళాల్సిన వారు, నరకానికి వెళ్ళవలసిన వారు, ఆయన రక్తం పెట్టేసి ఏం చేసిండు? మీకు ఒక పాస్ ఇచ్చేసిండు, మీకు ఆ నరకం నుండి ఇటు వెళ్ళిపోవడానికి. ఆ పాస్ ఉచితంగా మనకి ఇచ్చిండు కదా. అది ఎంతటి గొప్ప ధన్యత. మనం చేస్తున్నదంతా కూడా ఉట్టిదే. ఆయన ఇచ్చేసిండు మనకు రక్షణ. ఆయన ఫ్రీగా మనకి ఇచ్చిండు. ఆ ఫ్రీగా ఇచ్చిన దాన్ని మనం అర్థం చేసుకోవట్లేము. ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటలేము. కానీ ఆయన ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చిన ఉపదేశాన్ని మీరు గైకొనండి, నేను ఇచ్చిన ఉపదేశానుసారంగా మీరు జీవించండి. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మనము మన క్రియల ద్వారా అది మనకు దొరికినది కాదు, ఆయన వరమే. అది మనం ఉట్టిగానే మనం అతిశయపడడానికి వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చూచుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనకు ముందే ఆయన భూమిని సృష్టించక మునిపే, మనిషిని సృష్టించక మునిపే ఆయన ఈ కార్యాలన్నింటినీ ఆయన ముందే రాసి పెట్టాడు. అందుకే ఒకప్పుడు ఏమంటాడంటే, కొంతకాలం క్రితమట చూసి చూడనట్టు ఉన్నాడంట. కొంతమంది చేసేటటువంటి పనులను చూసి చూడనట్టు ఉన్నాడంట. దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ఇక మీదట నేను చూసి చూడనట్టు ఉండను అంటున్నాడు. మనకిచ్చినటువంటి ఆజ్ఞలను ఖచ్చితంగా వినాలా, ఖచ్చితంగా పాటించాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనము ఆ విషయంలో మనం దేవుడు చెప్పినటువంటి మాటలకు భయభక్తులు కలిగి మనం జీవించాలా. 11వ వచనం, కాబట్టి మనము శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి గలవారి చేత అనబడిన వారి చేత సున్నతి లేని వారం అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. ఒకప్పుడు మనకు రక్షణ లేదు, మనం ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తుండే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? రండి నా లోపలికి. మనకి ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? మనకు రక్షణనిచ్చిండు. మనకు ఉచితంగా ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మనకు రక్షణనిచ్చిండు. ఆయన నిజమైన ఆ దేవుడు కనుకనే ఆయన మనకి ఏమంటుండంటే, ఇంతకుముందుకు సున్నతి గలవారు ఆ యొక్క యూదులు ఉండే, ఆ యూదులు ఏం చేసిర్రు? మా దేవుడు నా రక్షకుడు అని ఆయనను ఆరాధించేవారు. అన్యజనులకు రక్షణ లేదు, మీకు మాకు రక్షణ లేదు అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేసిండట? 13వ వచనం, ఆయనను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఒకప్పుడు ఆ యొక్క యూదులు కాని వారిని అసహ్యంగా చూసేవారు. సున్నతి చేసుకున్న వాళ్ళు, సున్నతి లేని వాళ్ళను అసహ్యంగా చూసేవారు. కానీ ఆ యొక్క సున్నతిని ఆ యొక్క దేవాది దేవుడు మనిషిగా వచ్చి ఆ సున్నతిని తీసేసి ఆయన ఏం చేసిండు? అంత అడ్డుగోడని తీసేసి అందరినీ ఏం చేసిండట? ఏకము చేసిండు. ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చిండు. కానీ అప్పుడు సున్నతి ద్వారా రక్షణ పొందినటువంటి వారు ఈరోజు ఆ సున్నతి ద్వారా రక్షణ లేకుండా తయారైనరు. కానీ వీరు త్రోసివేయబడిన వారు, తృణీకరింపబడిన వారు ఏమైంది? రక్షణ పొందిరు. మొదటి వారు ఏమైనరు? కడపటి వారైనరు. కడపటి వారు ఏమైనరు? మొదటి వారైనరు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ, ఈ గొప్ప భాగ్యాన్ని మనము, ఆ యొక్క ధన్యతను మనము ఇతరులకు సువార్త ప్రకటించడం మన బాధ్యత.
ఆ సత్యాన్ని మనం తెలియక ఇతరులు ఇంకా సున్నతి పైన ఇంకా చాలామంది ఆధారపడతా ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఏం చేసిండు? ఆ అడ్డు కూడా నిరగొట్టేసి మనకేం చేసిండు? ఏకము చేసిండు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏకం చేసిండు. కనుక మనం ఆ విషయంలో మనము ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. మనం ప్రతిదినము వాక్యం చదువుట చేత మనకేమైపోతుంది? ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ వాక్యం వినడం ద్వారా ఆ యొక్క మజిల్స్ ఏ విధంగా అయితే ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మజిల్ ఫామ్ అవుతుందో, వాక్యం చేత సాధకం చేస్తే ఈ జీవితంలో కూడా రాబో ఆ యొక్క ఉన్నతమైన జీవితంలో కూడా మనకేమవుతుందట? మేలే కలుగుతుందంట. కనుక మనం ప్రతిదినము కూడా ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని పరిచర్య కనుక ఉంటే, దేవుని పరిచర్య కొరకైతే మనం వాడబడడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం కానుకలు ఇచ్చటం, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, కానుకలు ఇవ్వటం కాదు, బలులు అర్పించటం కాదు, మాట వినుట శ్రేష్టం. ఆయన ఇచ్చినటువంటి మాట. అందుకే దేవుడు ఏమన్నాడు? నా నామము కంటే కూడా వాక్యము అధికమై ఉన్నది, ఉన్నతమైనది అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన వాక్యానికి మనం లోబడాలి. మనం ఆయన వాక్యానికి మనం లోబడితే మనకు ఆయన నిత్య రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు. కనుక మనం ప్రతిదినము మనకు ఎక్కడైనా పర్లేదు. ఇంకా మనము లాస్ట్ టైం మనం ఇక్కడ ఈ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆ యొక్క మాటలు మనం చక్కటి మాటలు విన్నాం. ఏమన్నా అంటే, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే ఆ బాధ్యత మనదే. మనల్ని ఆ యొక్క దేవుడు లెక్క అడిగే రోజు ఒక రోజు వస్తుంది. మనం స్నేహం చేస్తున్నాం ఒకరితో, ఆ స్నేహం చేసినప్పుడు వారికి దేవుని గురించి సువార్త చెప్పాలి. మనం స్నేహం చేసిన వారిని రక్షణలోనికి నడిపాలి. స్నేహం చేసిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మన మొర విని వారిని రక్షిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు అనేకులు మనం సువార్త ప్రకటించకపోతే వాళ్ళకు రక్షణ తెలియదు. వారితో పాటు మనం సమానంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళది వాళ్ళు, మనది మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే, ప్రధానంగా వారికి సువార్తను ప్రకటించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి. సరే, వారి కొరకు ప్రార్థన చేయమని ఎక్కడ ఉన్నది? చేస్తే ఏమవుతుందంటే, మనం మాట్లాడుకున్నది ఉదయం వినినటువంటి మాట, మోషే గారు ఎవరి కొరకు ప్రార్థన చేసిండు? ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చేసిండు. ఏమనంటే, ఇశ్రాయేలులు లోబడనల్లని ప్రజలుగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసిండు? మోషే గారు ఏం చేసిండు? వాళ్ళ కొరకు మొరపెట్టి ప్రార్థన చేసి వాళ్ళను క్షమించేదాకా దేవుని పాదాలు పట్టుకొని వదలలేదు. కనుక అప్పుడు దేవుడు ఏం చేసిండు? సరేపా, వస్తపా అని చెప్పి వారెంబడి వచ్చిండు. అబ్రహం గారు కూడా అదేవిధంగా ఆయన పాదాలు పట్టుకొని గోజాడిండు. నాయన 500 మంది, 1000 మంది, 200 మంది, ఒక్కరున్నా కానీ కాపాడతా అంటే, ఒక్కరున్నా కాపాడతా అంటాడు. ఆ దేవాది దేవుడు ఆయన ఎవరు అడుగుతారా అని చూస్తున్నాడు. మనం అడగడానికి కావాల్సినటువంటి ఆసక్తి ఆయన ఇవ్వడానికి కూర్చొని ఉన్నాడు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇద్దామని, మనం అడిగితే మన కార్యము నెరవేర్చాలని. మనం అడిగినామనుకో, నాయనా వారికి రక్షణను దయచేయి, నాయనా వారిని రక్షించు, నాయనా వారికి విడుదల చేయి, వారిని స్వస్థపరిచివని మనం అడుగుతామేమో అని చూస్తా ఉన్నాడు. మనం అడగకుండానే పొందలేకపోతున్నాం. అందరూ ఊరికే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయంటారు. నిజంగా ప్రార్థనలో శక్తి ఉందని ఎవరు కూడా నమ్మరు. ఉట్టిగానే ప్రార్థన చేయమని అంటారు. ప్రార్థన చేస్తే నిజంగా విడుదల కలుగుతుందని ఎవరు కూడా నమ్మరు. కొంతమంది ప్రార్థన చేయంటారు, తర్వాత చక్కగా మనకేం చేస్తాము? హాస్పిటల్కి వెళ్తాము. ఇది అందరి నైజం కదా. మనం ప్రార్థన చేయంటాం, ఎవరినన్నా మంచోళ్ళు. నా పట్లనే చాలాసార్లు జరిగింది. నేను ఏదో సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఇంకా వేరే వేరే ఆలోచన కలిగి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. అలాంటిది కాదు. ప్రార్థన విశ్వాసంతో చేయాలా. మనకు వచ్చిందని, మనకు జరిగిందని నమ్మి మనం ప్రార్థన చేయాలా. అప్పుడు మనకు ఖచ్చితంగా మనకు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక.